ఇలా ప్రార్థించగా పురంజేయుడు పలికాడనమాట. ఆయన చెప్పాడు ఏమని, సకల త్రైలోక్యనాథో యో అయం, అంటే సమస్త త్రైలోక్యనాథుడైనటువంటి శతక్రతువగు మీ ప్రభువైన ఈ ఇంద్రుడు, యో అయం యుష్మాకం ఇంద్ర, యుష్మాకం ఇంద్ర అంటే మీ యొక్క ఇంద్రుడు, మీ ప్రభు అయినటువంటి ఇంద్రుడు కదా ఉన్నాడు కదా, శతక్రతు అంటే ఇంద్రుడు, అస్య యది అహం స్కందం ఆరూఢో, అతని భుజంపై కూర్చొని, స్కందం అంటే భుజము, అతని భుజంపై కూర్చొని నేను మీ శత్రువులతో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటే, యుష్మద్ అరాతివి, యుష్మద్ అరాతివి అంటే యుష్మద్ అంటే మీ యొక్క, అరాతివి అంటే శత్రువులు అనమాట. కాబట్టి శత్రువులతో యుద్ధం చేయడానికి అరాభి సహ యోత్స్యే, యోత్స్యే అంటే యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి, మీ ప్రభు అయినటువంటి ఇంద్రుడు ఉన్నాడు కదా, అతని భుజంపై కూర్చొని నేను మీ శత్రువులతో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటే, తదా అహం భవతాం సహాయ, తదా అహం అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను, భవతాం సహాయ అన్నాడు. అప్పుడు అతడు ఇలా చెప్పగా దేవతలందరూ కూడా ఇతి ఆకర్ణ్య, ఆయన మాటలు విని, సమస్త దేవై ఇంద్రేణ చ, అందరూ దేవతలే కాదు ఇంద్రుడు కూడా, సమస్త దేవై చెప్పగా దేవతలందరూ విని దేవేంద్రునితో పాటు, దేవేంద్రేణ చ బాఢం ఇది ఏవం, బాగుంది, బాఢం అంటే ఏమిటి, బాగుంది అంటే చాలా మంచిదే, మంచి విషయమే, నేను తయారుగా ఉన్నాను అని చెప్పి వెంటనే అంగీకారం తెలియజేసాడు. సమన్వీప్సితం, సమన్వీప్సితం అంటే అంగీకారం తెలిపాడు. కాబట్టి ఈ విధంగా బాణం అంటే సరే అని చెప్పాం. కాబట్టి ఆయనతో అన్నాడు, క్షత్రియ శ్రేష్ఠ, మాచే వేడుకోబడిన వాడమైన నీవు శత్రువులను వధించడానికి పూనుకున్న మాకు నువ్వు సహాయం చేసేవాడుగా ఎన్నుకుంటున్నావు అని తలుస్తున్నాడు. అప్పుడు అందులో నీవు కోరి వచ్చిన మా ఇందు ఉండే ప్రేమను చెడగొట్టవద్దు, మా కోరికను మన్నించు అని అన్నాడు. అప్పుడు పురంజేయుడు ఈ తీరుగా పలికాడు, మూడు లోకాలను ప్రభువు శతకృతుడైన ఇతడు మీకు ఇంద్రుడు ప్రభువు, ఈయన భుజాలపై నెక్కి మీ శత్రువులతో పోరాటం చేస్తాను, మీకు సాయం చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ మాట విన్న దేవతలు కూడా ఇంద్రుడును వెంటనే సరైన ఒప్పుకున్నారు. సమన్వీప్సితం తతశ్చ శతక్రతో వృషభరూపధారిణ కకుది స్థితో హర్షమన్వితో హర్ష సమన్వితో భగవతశ్చరాచర గురోర్ అచ్యుతస్య తేజసాప్యాయితో దేవాసుర సంగ్రామే సమత్తానేవాన్ అసురాన్ నిజగా వృషభ కకుది స్థితేన రాజ్ఞ నిషూదితం అసురవరం తతశ్చాసౌ కకుస్థ సంజ్ఞాం అవాప, అవాప అంటే పొందాడు. సరే ఆయన ఇంద్రుడు పాపం ఏం చేస్తాడు, ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి ఇంద్రుడు, మిగిలిన దేవతలందరూ కూడా ఆయనతో కట్టి కొట్టేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు శత్రువులు అయిపోతారు అంతే కదండి. నాకు నేను లీడరు, నాతో ఒక 100 మంది ఉన్నారు, నాకు ఒక కండిషన్ పెట్టాడు ఎవడో, ఈ 100 మంది కూడా నన్ను అడుగుతారు, అయ్యా ఒప్పుకోవయ్యా అని చెప్పి. నేను ఒప్పుకోలేదనుకోండి నన్ను ఆ పదవి నుంచి బయటికి తరిమేస్తారు. కాబట్టి సచ్చినట్లు ఒప్పుకోవాలి. పాప ఇంద్రుడు కూడా అందుకని ఒప్పుకోండలేండి, పాపం దేవతలకు సహాయం చేయాలని ఆయన సరే ఒప్పుకున్నాడు అనమాట. దేనికి, ఆ భుజం పైన కూర్చొని యుద్ధం చేయడానికి. ఎవరు, పురంజేయుడు. సరే ఒప్పుకున్న తర్వాత ఏమైంది, అనంతరం పురంజేయుడు వృషభ రూపాన్ని ధరించిన శతక్రతు, తతశ్చ శతక్రతో వృషభ రూపధారిణ, శతక్రతో వృషభ రూపధారిణ కకుది స్థితో, శతక్రతు కక్కుత్ అంటే మూపురం అండి. అంటే ఏమిటి, పురంజేయుడు ఆంబోతు రూపాన్ని ధరించిన శతక్రతువు యొక్క మూపురంపై కూర్చొని హర్ష సమన్వితో, సంతోషం పొందిన వాడయ్యాడనమాట. కకుది స్థితో హర్ష సమన్వితో. ఆ విధంగా భగవత్ చరాచర గురోర్ అచ్యుతస్య తేజస, అప్పుడు చరాచర ప్రభు అయినటువంటి భగవతశ్చ చరాచర గురో అచ్యుతస్య తేజస, చరాచర ప్రభు అయిన భగవంతుడైన అచ్యుతుని తేజస్సు వల్ల పుష్టి చెందాడు అనమాట. ఆయన తేజస్సులోకి వచ్చింది. ఆప్యాయితో దేవాసుర సంగ్రామం, అంతేకాదు దేవాసుర సంగ్రామంలో అసురులను అందరినీ పూర్తిగా సంహరించాడు. సమస్తాన్ ఏవా అసురాన్ నిజగాన, సమస్తానేవ అసురాన్ అంటే ఎవరిని మిగల్చలేదు, రాక్షసులు అందరిని, అసురులను అందరినీ కూడా పూర్తిగా సంహరించాడు, నిజగాన సంహరించాడు. అందువలన యతశ్చ వృషభ కకుది స్థితేన, వృషభం అంటే ఎద్దు, ఎద్దు మూపురంపై ఉండి యతశ్చ వృషభ కకుది స్థితేన, వృషభ కకుది అంటే మూపురం అండి, అంటే ఇలా పైకి వచ్చి ఉంటుంది అనమాట, అని తెలిసే ఉంటుంది మూపురం అంటే.
దానిపైన కూర్చున్నాడు. కాబట్టి వృషభ కకుతి స్థితేన ఆ విధంగా మూపురవై ఉండి ఆ రాజు దైత్య సైన్యాన్ని చితేన రాజ్ఞ నిషూదితం అసుర బలం, నిషూదితం అసుర బలం. కాబట్టి ఆ విధంగా కూర్చొని దైత్య సైన్యాన్ని సంహరించిన కారణంచే ఆయనకి ఏమని పేరు వచ్చింది? తతశ్చ అసౌ కకుస్త సంజ్ఞాం అవాప. కకుస్త స్థ అంటే ఉన్నటువంటి వాడు, అందుకని ఏమైంది కకుస్తుడు అనే పేరు వచ్చిందన్నమాట. స్థ అంటే ఉన్నటువంటి వాడు, ఆ నూపురం పైన ఉన్నటువంటి వాడు కాబట్టి అతనికి కకుస్తుడు అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. కాబట్టి తర్వాత పురంజయుడు ఆంబోతు రూపాన్ని ధరించిన శతక్రతువు యొక్క మూపురంపై కూర్చొని హర్ష సమన్వితుడై భగవంతుడు చరాచరములన్నిటికీ పెద్దవాడైన అచ్యుతుని యొక్క తేజస్సు చేత మరింత పుష్టిని పొందినవాడై దేవాసుర సంగ్రామమునందు అసురులందరినీ నామరూపాలు లేని వాళ్ళనుగా చేశాడు. ఎద్దు కోడె మూపురం పైన కూర్చున్న రాజుగారి చేత అసురుల బలము అంతా తుడిచివేయబడింది కాబట్టి పురంజయుడు కకుస్తులను పేరు పొందాడు, ఇంద్రుడు కాదండి. పాప ఇంద్రుడే ఎద్దయిపోయాడు, వృషభం అయిపోయాడు అనమాట. ఆయన పైన కూర్చొని, ఆయన నూపురం పైన కూర్చొని యుద్ధం చేశాడు పురంజయుడు. అది కూడా విష్ణువు యొక్క అంశాన్ని పొంది ఆ తేజస్సు పొంది యుద్ధం చేశాడు. కాబట్టి ఆ పురంజయునికి కకుస్తుడు అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. కాబట్టి కకుస్తునికి కూడా ఆ తర్వాత ఏం జరిగింది, కకుస్తుని యొక్క వంశం గురించి చెప్తున్నారు అనమాట. ఏమిటి? కకుస్తస్య అప్యనేనా పుత్రో అభవత్. ఆ కకుస్తునికి కూడా అనేనసుడు అనే పుత్రుడు జన్మించాడు. అనేన సహ పృథు, అనేనసునకు పృథువు, పృథోహో విష్ణురాస్వ విశ్వగస్వ. ఆ పృథువుకు విష్ణరాసుడు లేదు విశ్వగస్సుడు, అతనికి ఆర్ధుడు. తస్య ఆర్ధో అభూత్, అతనికి ఆర్ధుడయ్యాడు. ఆర్ధునకు యువనాశ్వుడు, ఆర్ధస్య యువనాశ్వ. తస్య శ్రావంత, అతనికి శ్రావంతుడు జన్మించారు. యహ శ్రావంతీం, యహ అంటే ఎవరైతే శ్రావస్తీం పురిం నివేశయామాస. శ్రావస్తుడనే శ్రావస్తీ నగరాన్ని నిర్మించాడు. ఎవరు? శ్రావస్తుడే శ్రావస్తీ నగరాన్ని నిర్మించాడు. అతనికి బృహదస్వుడు, శ్రావస్తస్య బృహదస్వ, బృహదస్వస్యాపి కులయాస్వ, కులయాస్వ. ఆ బృహస్వదుడు ఎవరికి? శ్రావస్తుడికి. ఆ బృహదస్వులకు కులయాసుడు జన్మించారు. కులయాస్వ యోహో అసౌ ఉత్తంకస్య. ఒకప్పుడు దుందు అనే అసురుడు ఉత్తంక మహర్షికి అపకారం చేశాడు. యో అసౌ ఉత్తంకస్య మహర్షే అపకారిణం దుందు నామానం అసురం. దుందు నామానం అంటే దుందు అనేటువంటి పేరు గల రాక్షసుడు. అతను ఎవరు? ఆ ఉత్తంక మహర్షికి అపకారం చేశాడు. యో అసౌ ఉత్తంకస్య మహర్షే అపకారిణం దుందు నామానం అసురం వైష్ణవేన తేజస. కాబట్టి ఆ ఉత్తంక మహర్షికి అపకారం చేశాడు. అప్పుడు కోలయాసుడు విష్ణు తేజస్సు వల్ల అభివృద్ధి పొందిన వాడై ఆ దుందు 21,000 కుమారులతో వెళ్ళి చంపివేశాడు అనమాట. వైష్ణవేన తేజస అప్యాయుత పుత్ర సహస్రై. అప్యాయుత అంటే సహాయం చేసినవాడు. ఎంతమంది? 21,000 కుమారులతో వెళ్ళి చంపాడండి. అంటే తన యొక్క సంతానం 21,000 మంది. వారితో వెళ్ళి పుత్ర సహస్రై ఏకవింశద్భి. పుత్ర సహస్రై, సహస్రం అంటే 1000 అండి. ఏకవింశ అంటే ఏమిటి? ఈ వింశ అంటే 20, 21,000 అన్నమాట. ఏకవింశద్భి పుత్ర సహస్రై ఏకవింశద్భి పరివృత చుట్టబడిన వాడి జగాన. ఆ విధంగా దుందుమార సంజ్ఞాం అవాప. అందుకని దుందుని చంపాడు కాబట్టి అతని పేరు దుందుమారుడు అనే పేరు పొందాడు అనమాట. తస్య సమస్తాయవ పుత్ర దుందుముఖ నిశ్వాస అగ్నిన విప్లుష్ట వినేసు. కానీ దురదృష్టాత్తు ఈయనైతే చంపాడు ఆయన్ని. ఎవరిని? ఆ రాక్షసుని. కానీ అతని యొక్క కుమారులు అందరూ కూడా, ఆ యొక్క 21,000 కుమారులు కూడా, 21,000 మంది కుమారులు ఆ దుందు ముఖంలో నుంచి బయలువెడిన నిట్టూర్పుల తస్య సమస్తాయేవ పుత్ర, అందరు పుత్రులందరూ కూడా దుందుముఖ నిశ్వాస అగ్నిన, దుందుముఖ నిశ్వాస అగ్నిన విప్లుష్ట వినేసు. విప్లుష్ట అంటే ఏమిటి? తగలబడిపోవడం. విప్లుష్ట అంటే తగలబడిపోవడం, కాల్చివేయబడినారు అనమాట. ఆ విధంగా వినాశం పొందారు. కాబట్టి కకుస్తునికి అనేసుడు అనేటువంటి పుత్రుడు, ఆయనకు పృథువు, అతనికి విశ్వగస్సుడు, ఆయనకు ఆర్ధుడు, అతనికి యువనాసుడు, ఆయనకు శ్రావస్తుడు. ఇతడు తన పేరు మీద శ్రావస్తి అని పట్టణం కట్టించినాడు. శ్రావస్తునికి బృహదస్తుడు కుమారుడు.
ఆయన కొడుకు కువలయాసుడు. ఈ కువలయాసుడు ఉత్తంకుడను మహర్షికి అపకారం చేసిన దుందు అని పేరు గల రాక్షసుని విష్ణు తేజముతో పుష్టిని పొంది 21,000 మంది కొడుకులతో కూడి ఉన్నవాడై ముట్టుబెట్టినాడు. కాగా కువలయాసుని యొక్క కుమారులు అందరూ దుందువు యొక్క నిశ్వాస తనలోని ఊపిరి బయటకు వదులుట. నిశ్వాస అంటే ఊపిరి బయటకు వదులుట, ఉశ్వాస నిశ్వాసలు అంటాం. ఆ విధంగా ఆ బయలు వెళ్ళినప్పుడు ఊపిరిని బయటకు వదులుతూ ద్వారా పుట్టుకొచ్చినటువంటి మంటలతో కాల్చబడి ప్రాణాలను కోల్పోయారు. కాగా కువలయాసునికి దుందుమాడని పేరు దక్కింది. ఈయనకి పేరు దక్కింది కానీ పిల్లలందరూ కూడా చనిపోయారు అనమాట. ఈయనకి పేరు మాత్రం మిగిలిపోయింది, పేరు ప్రఖ్యాతులు మిగిలింది, కుమారులందరూ చనిపోయారు. ఈ విధంగా కకుస్తస్యాపి అనేనా పుత్రో అభూత్ అనేనథా పృథోర్విష్ణురాస్వ తస్య చార్ధో అభూత్ ఆర్ధస్య యువనాస్వ తస్య శ్రావంతః యః శ్రావస్తీం పురీం నివేశయామాస శ్రావస్తస్య బృహదస్వస్యాపి కువలయాస్వ యో అసౌ ఉత్తంకస్య మహర్షేరపకారిణం దుందునామానమసురం వైష్ణవేన తేజసా అప్యాయుధః పుత్రసహస్రైరేకవింశద్భిః పరివృతో జగాన దుందుమార సంజ్ఞామవాప తస్య సమత్తా ఏవ పుత్ర దుందుముఖ నిశ్వాసాగ్నిన విప్లుష్టా వినేశు. ఆ విధంగా తగలబడి చనిపోయారు. ఆ తర్వాత ఏమైంది? కేవలం దృఢాసుడు, చంద్రాసుడు, కపిలాసుడు అనే ముగ్గురు మాత్రమే మిగిలారు. దృఢాస్వ చంద్రాస్వ కపిలాస్వాత్రయ కేవలం అవశేషిత అంటే ఏమిటి? మిగిలారు అని అర్థం. అంటే ఈ విధంగా దృఢాస్వ చంద్రాశ్చ అంటే కేవలం దృఢాసుడు, చంద్రాసుడు, కపిలాసుడు. దృఢాస్వ చంద్రాస్వ కపిలాస్వ త్రయ కేవలం అవశేషితా. ఆ ముగ్గురి మాత్రం మిగిలారు. అందులో దృఢాసుని వల్ల హర్యస్యుడు దృఢాస్వాత్ కొన్ని పుస్తకాల్లో హర్వస్వ అని ఉందండి, కానీ వ్యాఖ్యానంలో హర్య అని పెట్టింది అనమాట. కాబట్టి అది హర్యస్సుడు అయి ఉండదు, హర్వస్సుడు అయి ఉంటుంది. హర్యస్సుడు దృఢ అస్వాత్ హర్యస్వ తస్మా నికుంభ అతని వల్ల నికుంభుని వల్ల సంహతాస్వ అమితాస్వ తతశ్చ కృశాస్వ అతని నుండి కృశాసుడు అతని వల్ల ప్రసేనజిత్తుకు మన యువనాసుడు జన్మించారు. యువనాస్సు అభవత్ తస్య చ పుత్రస్యాతి నిర్వేదాన్ మునీన్ అనామస్త్ర మండలే నివసత. అతడు పుత్రులు లేక మిక్కిలి దుఃఖంతో ఎవరు? ప్రసేనజిత్తుకు యవనాసుడు జన్మించారు అనమాట. ఈ యువనాసునికి తస్య చ అపుత్ర స్యాత్ అతి నిర్వేదాత్ మునీనాం ఆశ్రమ మండలే నివసత. తస్య చ అపుత్ర స్యాత్ అంటే సంతానం లేదనమాట ఆయనకి. అపుత్ర స్యాత్ అంటే సంతానం లేనందువలన అతి నిర్వేదంతో మునీనాం ఆశ్రమ మండలే నివసత. అతడు పుత్రులు లేక మిక్కిలి దుఃఖంతో మునీశ్వరు ఉండేటువంటి ఆశ్రమ ప్రదేశాల్లో నివసత కృపాలుభిః తైః మునిభిః అపత్యోత్పాదనాయ ఇష్టిః కృత. అందువల్ల అతనికి సంతానోత్పత్తి కలిగించడానికి ఏం చేశారు? పాపం కృపాపరులైనటువంటి మునులందరూ అయ్యో పాపం ఈ సంతానం లేదని చెప్పి ఎంత దుఃఖిస్తున్నాడు కదా. మరి ఆ రోజుల్లో సంతానం లేదంటే చాలా దుఃఖించేవాడి. ఈ రోజుల్లో దుఃఖిస్తారు ఒకటో రెండో లేకపోతే, కానీ ఆ రోజుల్లో చాలా తీవ్రంగా దుఃఖించేవాళ్ళు. ఇంకా మనకి తెలిసిన ఒక 20 సంవత్సరాల ముందు అమ్మాయి వివాహం అయిందంటే ఒక సంవత్సరం 1.5 సంవత్సరం అయిందంటే కనీసం మనవరాలు కలగాలని ఆశిస్తారు అనమాట. అంతలో కలగలేదంటే ఏదో సందేహాలు వస్తాయి ఇంట్లో వాళ్ళకి, ఎక్కడో లోపం ఉందని. ఇంకా వాళ్ళని వచ్చిన కోడలను చాలా హింసించడం అనమాట. అది ఆ రోజే కాదు ఈ రోజు ఆగుతూనే ఉందన్నమాట. కానీ ఈ రోజుల్లో అంత పట్టించుకోలేదు. సంతానం లేదు అంటే సరే ఉండనీలో 3 సంవత్సరాలు హాయిగా ఉంటారు, దీనికి వచ్చేసారు. ఇప్పుడు కనీసం 3 సంవత్సరాలు టైం పెంచారనమాట. ఇంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలకే కింద పైన పడిపోయేవాళ్ళు, అయ్యో కోడలు ఇంకా కనలేదే అని చెప్పి. కానీ ఈ రోజుల్లో 3 సంవత్సరాలు అత్తగారు సమయం ఇస్తున్నారు. ఎందుకంటే పోన్లే వాళ్ళు ఏదో పాపం వివాహం అయింది కదా, కష్ట సుఖాలు ఉంటాయి వాళ్ళకి, ఇప్పుడే ఎందుకే సంతానం అంటూ ఉంటే దాన్ని పెంచడం పోషించడం దానితోనే ఇంకా జీవితం అయిపోయినట్లు ఉంటుందన్నమాట కుటుంబాలకి. కాబట్టి అలా కాకుండా కొందరు ఈ విధంగా కొంచెం గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు, పెంచారు గ్రేస్ పీరియడ్. ఆ రోజుల్లో ఈ రాజు కూడా పాపం సంతానం లేదని చెప్పి ఏం చేశాడు? ఆయన పోయి మునుల ఆశ్రమంలో ఉంటున్నాడు అనమాట.
అప్పుడు ఆశ్రమ ప్రదేశాల్లో నివసించసాగాడు. అప్పుడు పాప ఈయన పరిస్థితి చూసి తస్య చ అపుత్రస్య అతి నిర్వేదాత్ మునీనాం ఆశ్రమ మండలే నివసత కృపాలుభి తైహి మునిభి అపత్యోత్పాదనాయ ఇష్టి కృత. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అందువల్ల అతని సంతానోత్పత్తి కలిగించడానికి కృపాపరులైన ముళ్ళందరూ కూడా ఏం చేశారు? యజ్ఞం చేశారు. ఇష్టి కృత. ఇష్టి అంటే యజ్ఞం. యజ్ఞం చేశారు. మరి యజ్ఞం చేశారు, సరే బాగుంది. ఆ యజ్ఞంలో ఏం జరిగింది అంటే తస్య అపుత్రస్య చెప్పి ఇష్టీకృత తస్యాంచ మధ్యరాత్రే. ఆ మధ్యరాత్రిలో ఏమైంది? నివృత్తాయాం మంత్రపూత జలపూర్ణ కలశం. ఆ యజ్ఞంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రాలతో పవిత్రమైన జలం నిండినటువంటి కలశాన్ని యజ్ఞవేదిక నడుమ పూర్ణ కలశం వేది మధ్యే అంటే నడుమ భద్రంగా యజ్ఞవేదిక నడుమ నివేశ్య భద్రంగా ఉంచి మునయ శుశుభు అంటే నిద్రించారు. వాళ్ళందరూ కూడా ఆ కలశాన్ని అక్కడ పెట్టి మంత్రంతో పవిత్రం చేయబడిన నీటితో ఉంచినటువంటి ఆ ముళ్ళందరూ కూడా ఆ కలశాన్ని అక్కడ పెట్టి వాళ్ళు అంటే చిన్నపాటి బిందె అనుకోండి ఉంచి నిద్రించారనమాట. మధ్యరాత్రి దాటిపోయింది. నివృత్తాయాం అంటే దాటిపోయింది. ఏమి దాటిపోయింది? అర్ధరాత్రి దాటిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా దృఢాసుడు, చంద్రాసుడు, కపిలుడు అనే ముగ్గురు మాత్రం మిగిలారు. దృఢాసునికి హర్యస్సుడు బిడ్డడు, ఆయనకు నికుంభుడు, నికుంభునికి సంహతాసుడు, ఆయనకు వృషాసుడు, ఆయనకు ప్రసేనజిత్తు. ఇతని వలన యువనాసుడు పుట్టినాడు. ఇతనికి పుత్రులు కలగలేదు. దానితో వైరాగ్యాన్ని నిర్వేదం పొంది మునుల ఆశ్రమంలోనే నివసిస్తుండగా వారు ఆయనపై దయగల వారై యువనాసునికి సంతు కలగడానికి ఇస్త్రీ చేసినారు. ఆ యజ్ఞం తర్వాత ఉన్నప్పుడు, ఆ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు ఒకనాడు మునులు ఏం చేశారు? వేదిక మీద మంత్రం చేత పవిత్రం చేయబడిన నీటి కలశమును అంటే చొంబు చిన్నపాటి బిందె ఉంచి నిద్రించారనమాట. మధ్యరాత్రి దాటిపోయింది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూడండి, దృఢాసుడు గురించే చెప్తున్నాండి వరుసగా. మిగిలిన చంద్రాసుడు, కపిలాసుడు ఆ తమ్ముళ్ళ గురించి చెప్పలేదు. ఈయన వంశం గురించే చెప్తున్నామట. ఆ దృఢాసుడు వంశం చివరికి ఎక్కడికి వచ్చింది? అది ఈ విధంగా యువనాసుడి దగ్గరికి వచ్చింది. ఆ యువనాసుడి పిల్లలు లేరనమాట. అందువల్ల ఇవన్నీ కథ జరుగుతుంది. సరే, ఇంతకీ ఏమైంది అప్పుడు వాళ్ళు నిద్రిస్తూ ఉంటే అంటే తేషు చ సుప్తేషు అతీవ తృత్పరీత స భూపాల తమ ఆశ్రయం నివేశ. తేషు చ సుప్తేషు అతీవ తృత్పరీత. వాళ్ళు నిద్రపోయిన తర్వాత నిద్రించిన వాళ్ళు మేల్కోలేరు. కాబట్టి పాపం ఏం చేశాడు? ఆయన ఆ ఆశ్రమంలోకి వచ్చాడు. ఎందుకని? చాలా దప్పిక అయిందనమాట. అప్పుడు ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. లోని ప్రవేశించి సుప్తాంచ తాన్ ఋషీన్ నైవ ఉత్థాపయామాస. ఉత్థాపయామాస అంటే లేపటం, నిద్ర లేపటం. నైవ అంటే లేదు అని అర్థం. అంటే పాప ఈయనకి గాఢ దప్పిక వచ్చిందనమాట. ఆ యువనాసుడు ఏం చేశాడు? గబగబా ఆశ్రమంలోకి వెళ్ళాడు. కానీ ఋషుల్ని మేలుకొల్పలేదు. ఆయన వాళ్ళని నిద్ర లేపలేదు. ఎందుకంటే పాపం బాగా గాఢంగా పొద్దున్నంతా యజ్ఞం చేసి అలసిపోయి ఉంటారు. వాళ్ళని ఎందుకులే నిద్ర లేపడానికి ఏం చేశాడు? దప్పిక అన్నమాట. అప్పుడు ఏం జరిగింది? తచ్చ కలసజలం అపరిమయాత్ మహాత్మ్యం మంత్రపూతం బబౌ అంటే తాగాడు. ఏం తాగాడు ఆయన? తచ్చ కలసజలం అపరిమేయమాత్ మహాత్మ్యం. కలసజలం అపరిమేయ మాహాత్మ్యం. అపరిమేయ మాహాత్మ్యం అంటే ఏమిటి? అపరిమేయం అంటే చాలా గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి మంత్రపూతమైన ప్రమాణాలచే నిర్ణయించ శక్యం కానీ అర్థం. అపరిమేయం మహాత్మ్యం అంటే ప్రమాణాలచే నిర్ణయించ శక్యం కానిటువంటి మహామహిమ కలదైనటువంటి మంత్రపూతం ఆ కలసమందల జలాన్ని తాగేశాడు ఆయన. కలస జలం అపరిమేయాత్మ మహాత్మ్యం మంత్రపూతం పపౌ. అప్పుడు ప్రబుద్ధాచ ఋషయ పప్రత్యు. ప్రబుద్ధాచ అంటే నిద్రలేచినటువంటి ఆ ఋషులు పప్రత్యు మేలుకున్న ఋషులు ఎవరు? ఈ మంత్ర పవిత్ర నీరం తాగారు. కేన ఏతద్ మంత్రపూతం వారి పీతం. వారి అంటే నీరు. అరే ఎవరయ్యా బాబు ఈ మంత్రపూతం అంటే మంత్రం చేసినట్టు నీళ్లు తాగేశారు. అత్రహి పితే రాజ్ఞం అచ్చ యోనాశ్చ పత్ని మహాబలపరాక్రమం పుత్రం జనయించది. ఈ నీళ్లు తాగి అత్రహి పీతే రాజ్ఞం. అత్ర అంటే దీనినే. ఈ నీళ్లు ఎవరి చేత తాగించాలి? రాజు యొక్క పత్ని చేత తాగించాలి, భార్య చేత తాగించాలి. దానివలన యోనాశ్వస్య పత్ని, యోనాసుని యొక్క పత్ని మహాబల పరాక్రమం పుత్రం జనయిష్యది. గొప్ప పుత్రుణ్ణి పొందుతుంది అన్నమాట. అటువంటి నీరు ఇది. ఈ పవిత్ర నీరు అది తాగారు. దీనివల్లనే కదా యోనాసు మహారాజు ధర్మపత్ని
మహాబల పరాక్రమంతుడైన కుమారుని కనబోయేది. ఈ నీరు ఆమెకి ఇవ్వాలని. పాపం ఈ రాజు దప్పికితో తాగేశారు అనమాట. మరి ఏమవుతుంది? ఇది ఆకర్ణ్య ఈ మాట విని స రాజా అజానత మయాపీతమత్యా. అజానత అంటే ఏమిటి? అయ్యో తెలియకుండా నేను తాగేశాను. అజానత మయా పీతమత్యాహ ఇది ఆహా అంటే చెప్పాడనమాట. అయ్యో ఈ నీళ్లు నేను తాగేశాను, తెలియకుండా నేను తాగేశాను అని చెప్పాడనమాట. తెలియక దాహబాధతో నేనే తాగాను అన్నాడు. గర్భచైవనా సోదరే అభవత్. ఇక దానికి ఏం తిరిగి ఉండదండి. ఒకసారి పవిత్ర జలాన్ని ఎవరు తాగితే వాళ్ళ గర్భం రావాల్సిందే. మరి రాజుగారి భక్తికి రావాల్సింది, రాజే తాగేశాడు. మరి ఏమైంది అప్పుడు? గర్భచ్చ యువనాస్వో ఉదరే అభవత్ క్రమేణ చ వవృధే. నెమ్మదిగా ఏమైంది? పాపం ఆ యువనాథుని ఉదరంలో గర్భం ఏర్పడింది. అది క్రమంగా పెరగసాగింది. వవృధే అంటే పెరగసాగింది. ప్రాప్త సమయచ్చ దక్షిణం గుక్షిం అవనీపదే నిర్భిత్య నిశ్చక్రామ నచ అసౌ రాజా మమార. సరే సమయం వచ్చిందండి. అంటే ఇంకా జన్మ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలో తగిన సమయం రాగానే ప్రాప్త సమయచ్చ దక్షిణం మహీపతి యొక్క కుడి డొక్క చీల్చుకొని దక్షిణం కుక్షిం అవనీపతే అంటే రాజు యొక్క దక్షిణం అంటే కుడి డొక్క చీల్చుకొని బయటకు వచ్చాడు. మహీపతి కుడి డొక్క చీల్చుకొని మగసితు బయటకు వచ్చాడు. కానీ మంత్రమహిమ వల్ల నిశ్చక్రామ నచ అసౌ రాజా మమార. రాజా మమార అంటే చనిపోవడం. నిశ్చక్రామ అంటే బయటికి వచ్చాడు, అంటే బిడ్డ బయటకు వచ్చింది కుడి డొక్క చీల్చుకొని. కానీ నచ అసౌ రాజా మమార, కానీ రాజు మాత్రం మరణించలేదు. ఎందుకంటే ఆ యొక్క మంత్ర మహిమ అన్నమాట. ఈ విధంగా రాజు మాత్రం మరణించలేదు, కానీ బిడ్డడు మాత్రం సిజేరియన్ లాగా బయటికి తీసామంట. సిజేరియన్ చేసి బిడ్డను ఎలా తీస్తారో ఆ విధంగా అక్కడ కూడా తల్లి ఇద్దరు క్షేమంగానే ఉంటారు కదండి. సిజేరియన్ చేసినంత మాత్రాన అంటే కొన్ని సందర్భాల్లో తల్లికి ఏమన్నా పాపం గండం అయిండొచ్చు, కానీ మామూలుగా ఇద్దరు క్షేమంగా బయటకు వస్తామంట. ఆ విధంగా ఇక్కడ కూడా రాజు యొక్క దక్షిణపు డొక్క చీల్చుకొని బిడ్డ బయటకు వచ్చాడు. సమయం అయిపోయింది కాబట్టి బిడ్డ బయటకు ఆటోమేటిక్గా వచ్చేసాడు. సరే మొత్తానికి ఇది జరిగింది అనమాట. కానీ రాజు మాత్రం మరణించలేదు. ఇంతవరకు మనం చదువుకున్నాము. తర్వాత ఇంకొక 20 నిమిషాలు ఉన్నది, 15 నిమిషాలు ఉన్నది. కాబట్టి మనం ఈ 15 నిమిషాల్లో కొన్ని శ్లోకాలు చదువుకొని కొంచెం ఈ మూడవ అధ్యాయాన్ని మూడవ అంశం పూర్తి చేస్తున్నాం చదవటం కూడా. మనం ప్రస్తుతం చాలా వెనక్కున్నాము. ఎంతవరకు అయిందంటే 29వ. ఇక్కడ మనకి 18వ అధ్యాయం ఉంది. తృతీయ అంశంలో 18వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు చదువుకున్నాం. మాయామోహేన తే దైత్య ప్రకారైర్బహుభిత్తత యుత్తాపితాయధానేషాం త్రయీం కశ్చిద్ అరోచయత్. ఆ దైత్యులు ఎవరికి కూడా వేదాలు ఇది ఇంతవరకు చదువుకున్నామా. 29వ తేదీ చదువుకున్నాము. కాబట్టి మరి ఎవరన్నా ఉన్నారండి చదివేవాళ్ళు? లేదు, నన్ను కంటిన్యూ చేయమంటే చేస్తాను. అది మీ ఉన్నారా? గురువు గారు నేను చదువుతానండి. చదవండి. దాసండి. ఇచ్చేత్ ఉన్మార్గయాతేషు తేషు దైత్యేషు తే అమరాః ఉద్యోగం పరమం కృత్వా యుద్ధాయ సముపస్థితాః తతో దేవాసురం యుద్ధం పునరేవ అభవత్ ద్విజా హతాశ్చ తే అసురా దైవైః సన్మార్గ పరిపంధివః స్వాధర్మ అయితే వా ఉందండి ఇక్కడ, అందుకనే డౌట్ వచ్చి మళ్ళీ పరిపంథినః అంటే ప్లూరల్ అన్నమాట. సన్మార్గ పరిపంథినః స్వధర్మ కవచస్తేషాం అభ్యుజ్యః ప్రథమం ద్విజ తేన రక్ష తేషాం అభూత్ యత్ అండి. అభూద్యత్ అభూద్యదః అని ఉందండి ఇక్కడ. అభూద్యదః ప్రథమం ద్విజ తేన రక్ష అభవత్ పూర్వం నేసుర్నష్టే చ తత్ర తే తతో మైత్రేయ తన్మార్గ వర్తినో ఏ అభవన్ జనాః నగ్నాస్తే
ధైర్యతస్తత్యం స్తస్యం యక్తం త్రయీ సంవరణం తదా కృతాశ్యతే వృధా అండి, అసురాది. సంవరణం వృధా అని కదా. కాదండి, త్రయీ సంవరణం తథా అనుందండి. తథానా? అది అంటే యాక్చువల్గా అదేనండి, ఈ mistake మూలంగా దిద్దుకోవడానికి లేదు, ఇప్పుడు ఫోన్ లో కాబట్టి దిద్దుకోవడానికి సరే అవ్వట్లేదు. సరే. ఇక్కడ మీరు చదివేటప్పుడు కూడా తతో మైత్రేయ అంటే ఓ మైత్రేయ సంబోధన అనమాట. తతో మైత్రేయ తన్మార్గవర్తినో యో అభవత్ జనా నగ్నాతే తైర్యత్యక్తం త్రయీ సంవరణం వృధా. అది వృధా అనే ఉండాలి అక్కడ. సరే, అంటే అదేనండి, వృధాగా తథా అనుంది. వృధా అని ఉండాలి. అక్కడ తతో మైత్రేయ అని చదవాలి. మీరు చదివేటప్పుడు అక్కడ తతో ఆపాలి. మైత్రేయ తన్మార్గవర్తినో అన్నారు, అంటే మైత్రేయుడు ఆ మార్గాన్ని వదిలనే అర్థం వస్తుంది. కాబట్టి సంబోధన అనమాట, కొద్దిగా నిలపాలి అక్కడ. అది అవునండి, కామా అలా. పెట్టాలి. ఆ, కృతాశ్యతే అసురా దేవైః నానా వేద వినిందకాః బ్రహ్మచారి గృహస్థస్య వానప్రస్థస్తథాశ్రమీ పరివ్రాట్వా చతుర్థో అత్ర పంచమోనో ఉపద్యతే యస్తు సంత్యజ్య గార్హస్థ్యహం వానప్రస్థో న జాయతే పరివ్రాడ్వాపి మైత్రేయ స నగ్నః పాపకృత్ ఉన్నరః ప్రాపకృత్ నరః. అంటే ప్రాపకృత్ నరః నరః లేదండి, పాపకృత్ నరః. పాపకృత్ అంటే ఏమిటి? పాపకారి అయినటువంటి నరుడు. ప్రాపకృత్ నరః స నగ్నః పాపకృత్. కృత్ అంటే చేసినటువంటి వాడు, పాపకృత్ అంటే పాపకారి నరుడు అని అర్థం. పాపకృత్ నరః పరివ్రాడ్వాపి మైత్రేయ స నగ్నః పాపకృత్ నరః. పాపకృ నరః అని ఉందండి. ఓకే. నిత్యానాం కర్మణాం విప్ర యస్య హానిః అహర్నిశం అకుర్వన్ నిర్విహితం కర్మ శక్తః పతితి తద్దినే ప్రాయశ్చిత్తేన ఒక్క నిమిషం. నిర్మాణం కర్మణం విప్ర, ఇందాక మనం చదువుకున్నాం మైత్రేయ అన్నాం కదా. అదేవిధంగా ఇక్కడ నిత్యానం కర్మణం విప్ర అంటే మళ్ళీ ఈయన సంబోధిస్తున్నాడు, విప్రోత్తమ అని చెప్తున్నాడు. కాబట్టి విప్ర తస్య హాని అహర్నిశం అకుర్వన్ విహితం కర్మ శక్తః పతతి. పతతి అంటే పడతాడని అర్థం. పతతి తద్దినే అని అర్థం. పతతి తద్దినే. సరే. ప్రాయశ్చిత్తేన మహత శుద్ధిమాప్నోత్స్య నాపది. అంటే శుద్ధి ఆప్నోతి తన ఆపది అనాపది. శుద్ధి ఆప్నోతి అనాపది. అనాపది అంటే ఆపద లేకుండా, ఏ ఆపద లేకుండా. ప్రాయశ్చిత్తేన మహత శుద్ధి ఆప్నోతి అనాపది పక్షం నిత్యక్రియాహని కర్త. అంటే అనాపది అంటే ఏమిటి? ఏ ఆపద లేకుండా. అనాపది అంటే అనాపది 15 రోజుల పాటు నిత్యక్రియలు మానివేసిన మానవుడు గొప్పదైన ప్రాయశ్చిత్తం మాత్రమే పరిశుద్ధుడు అవుతాడు. పక్షం నిత్యక్రియ అహనేహే కర్త మైత్రేయ మానవ. అంటే ఏమిటంటే ప్రాయశ్చిత్తం అనేది ఏ ఆపద లేకుండా 15 రోజుల పాటు నిత్యక్రియలు మానివేసిన మానవుడు, అంటే ఆ ప్రాయశ్చిత్తం అంటే అప్పుడు వస్తుంది. అదే కానీ మీకు ఏదైనా ఆపద ఉంది అనుకోండి, ఆపదలు ఏదైనా నిలిపేశారు, అప్పుడు ప్రాయశ్చిత్తం అవసరం లేదు. అది ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఏదీ లేకుండా, ఏ కారణం లేకుండా, ఆపద లేకుండా నిత్యక్రియలు మానివేసిన మానవుడు గొప్పదైన ప్రాయశ్చిత్తం మాత్రమే పరిశుద్ధి అవుతాడు. ఏ ఆపదలో ఉంది అనుకోండి, ఏదో ఆపద వచ్చింది, మనం ఏం చేయలేదు, దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అంటే ఏమిటి? అది మీరు కావాలని చేయటం లేదనమాట. అది అన్నమాట ఇక్కడ అర్థం. అనాపది. సరే, తర్వాత సంవత్సరం క్రియాహాని యస్య పుంసో అభిజాయతే తస్యావలోకనాత్ సూర్యో నిరీక్ష్య సాధుభిః సదా స్పృష్టే స్నానం సచేలం స్యాత్ శుద్ధేర్హ అర్హతు మహామతే పుంసో భవతి తస్యోక్త నా శుద్ధిః పాపకర్మణః దేవర్షి పితృభూతాని యస్య విప్రస్య వేస్మని
ప్రయాంత్యస్నర్చిత న్యత్ర లోకో తస్మాన్న పాపకృత్ సంభాషణాను ప్రశ్నాది సహాస్యాం చైవ కుర్యతః జాయతే తుల్యతా పుంసః తేనైవ ద్విజవత్సరాత్ దేవాది నిశ్వాసహత సహతం శరీరం యస్య వేస్మచ నాతేన సంగమం కుర్యాత్ గృహాసన పరిష్యదైః అథ భుంక్తే గృహే తస్య కరోత్యాస్యాం తదాసనే సేతే వాప్యేక శయనే సా సద్యస్తత్సమో భవేత్ దేవతా పితృభూతాని తథానభ్యస్యర్చ్య యో అతిథీన్ భుంక్తే సా పాతకం భుక్తే నిష్కృతి తస్య కీదృశీ బ్రాహ్మణార్యాస్తు ఏ వర్ణాః స్వధర్మాత్ అన్యతో ముఖం యాంతి తే నగ్న సంజ్ఞాంతు హీనకర్మసు అవస్థితాః చతుర్ణాం యత్ర వర్ణానాం మైత్రేయాంత్య శంకరః తత్రాస్యా సాధు వృత్తీనాం ఉపఘాతాయ జాయతే అనభ్యర్చ్య ఋషీన్ దేవాన్ పితృభూతాతిథీం తథా యో భుక్తే తస్య సల్లాపాత్ పతంతి నరకే నరాః తస్మాదేతాన్నరో నగ్నాన్ త్రయీ సంత్యాంగ దూషితాన్ సర్వదా వర్జయేత్ ప్రాజ్ఞః ఆలాప స్పర్శనాదిషు శ్రద్ధావద్భిః కృతం యత్నాత్ దేవాన్ పితృపితామహాన్ నా ప్రీణయతి తస్యార్థం యదేభిరవలోకితం శ్రూయతే చ పురా రాజా ఖ్యాతాః శతధనుర్భువి పత్నీం చ తస్య శైబ్యా అభూత్ పతిధర్మా పరాయణా పతివ్రత మహాభాగా సత్యశౌచ దయాన్విత సర్వలక్షణ సంపన్న వినయేన నయేన చ సతు రాజా తయా సార్ధం దేవం జనార్దనం ఆరాధయామాస విభుం పరమేణ సమాధినా హోమైర్జపై తథా దానైః ఉపవాసైశ్చ భక్తితః పూజాభిశ్చాను దివసం తన్మనా నాన్యమానసః నా ఏకదా అన్యమానసం తన్మన నా అన్యమానసః ఏకదా తు సమం స్నాతౌ తౌ తు భార్యాపతి జలే భాగీరథ్యాః సముత్తీర్ణౌ కార్తిక్యాం సంపోషితౌ పాషండిన మథాం యాంతాం సమ్ముఖం తావ పశ్యతాం చాపాచార్యస్య తాస్యాసౌ సఖా రాజ్ఞో మహాత్మనః అర్థస్థ గౌరవాత్తేన సహాలాపమధాకరోత్ నతు సా వాగ్యతా దేవి తస్య పత్ని పతివ్రత ఊపోషిత అస్మీతి రవిం తస్మిన్ దృష్టే దదర్శః సమాగమ్య యథా న్యాయం దంపతీతౌ యథా విధి పూజాదికం సర్వం కృతం వంతో ద్విజోత్తమ కాలేన గచ్చతా రాజా మమారాసౌ సపత్నాజిత్ అన్వారురోహ సా దేవి చితాస్తం పతిం సతు తేనాపచారేణ స్వాజగ్నే వసుధాపతిః ఊషోషితేన పాషండ సల్లాపో యత్కృతో అభవత్ సా అపి జాతి స్మరాజగ్నే కాశీరాజసుతా శుభా సర్వవిజ్ఞాన సంపూర్ణ సర్వలక్షణ స్ఫూజిత తాం పితా దాతు కామో అభూత్ వరయా వినివారితాః వరాయ వినివారితః తయైవ తన్వా యవిరతో వివాహారంభతో నృపః తతస్సా
దివ్యయా దృష్ట్వా స్వానం నిజపతిం విధిసాఖ్యం పురం గత్వా తదవస్థం దదర్శతం తం దృష్ట్వైవ మహాభాగం స్వానభూతం పతిం తదా దదౌ తస్మై సదాహారం సత్కారణ ప్రవణం శుభా భుంజన్ దత్తం తయాసో అన్నం అభిప్సితం స్వజాతి లలితం కుర్వన్ బహుచాటు చకార వై అతీవ వ్రీడితా బాల కుర్వతా చాటు తేన సా ప్రణామ పూర్వమాహేదం దయితం తం కుయో నిజం స్మరతాం తన్మహారాజ దాక్షిణ్య స్మర్యతాం స్మరతాం అని ఉందండి ఇక్కడ. స్మరతాం కాదు, స్మర్యతాం తన్మహారాజ. తన్మహారాజ దక్షిణ్యాలపితం త్వయా ఏన స్వయోనిమా ఏన స్వయోని మాపన్నో మమ చాటు కరో భవాన్ పాషండినం సమాభాష్య తీర్థస్నానాదనంతరం ప్రాప్తో అసి కుత్సితాం యోనిం కిం నా స్మరసి తద్విభో కదండి, అది విభో. తత్ ప్రభో అని ఉంది, మీద విభో అన్న ప్రభో వావత్తుందండి, విభో. తయైవం స్మారితే తస్మిన్ పూర్వజాతి కృతే తథా దద్యోచీర మధామావాప నిర్వేదం అతి దుర్లభం నిర్విణ్ణ చిత్తస్య సతో నిర్గత్య నగరాద్ బహిః మరుప్రపతనం కృత్వా సార్గాలిం యోనిమాగతః స అపి ద్వితీయే సంప్రాప్తే వీక్ష్య దివ్యేన చక్షుషా జాత్యా శృగాలం తం ద్రష్టుం యయౌ కోలాహలం గిరిం. జ్ఞాత్వా శృగాలం తం ద్రష్టుం. జాత్యా అని ఉందండి ఇక్కడ. జ్ఞాత్వా అంటే తెలుసుకొని, జ్ఞాత్వా శృగాలం తం ద్రష్టుం యయౌ కోలాహలం గిరిం. ఇక్కడ జాత్వా అని ఉందండి, తా కింద యావత్తు జా లేదు, అని రాసుకో. జ్ఞాత్వా అంటే తెలుసుకొని ఏమిటి, శృగాలం తం ద్రష్టం, ఈ విషయాన్ని తెలుసుకొని ఆ నక్క జన్మ ఇచ్చిన దగ్గరికి పోయిందనమాట. అవును, యయో కోలాహలం గిరి. తత్రాపి దృష్ట్వా తం ప్రాహ శార్గాలిం యోనిమాగతం భర్తారమతి చార్వాంగి తనయా పృథివీపతేః అపి స్మరతి రాజేంద్ర స్వయోనిస్తస్య యన్మయా ప్రోక్తం తే పూర్వచరితం పాషండాలాప సంశ్రయం పునస్తయోక్తస్య జ్ఞాత్వా సత్యం సత్యవతాం వరః కాననేన స నిరాహారః తత్యాజ స్వకళేబరం భూయస్తతో వృకో జగ్నే గత్వా తం నిర్జనే వనే స్మారయామాస భర్తారాం పూర్వం వృత్తామ నిందిత నాత్వం వృకో భూయస్తతో వృకం జాతం గత్వా తం నిర్జనే వనే స్మారయామాస భర్తారం పూర్వవృత్తం అనిందిత. నిందిత కాదు, అనిందిత అంటే ఎటువంటి దోషం లేనటువంటిది, ఎలాంటి దోషాలు లేకుండా జరిగింది. ఓకేనండి, పూర్వవృత్తం అనిందిత. ఓకే. నత్వం హృకో మహాభాగ రాజా శతధనుర్భవాన్ స్వాభూత్వా త్వం శృగాలో అభూహ వృకత్వం ప్రతం గతః స్మారితేన యదా త్యక్తః తేనాత్మా గృధ్రతాం గతః అవాప స పునశ్చైనం